కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ ఆనుకొని ఉన్న కాకినాడ ఆయుర్వేద ఆసుపత్రి పక్కనే కళాశాల నిర్మించాలని అక్కడి పిఠాపురంకు తరలిస్తే అఖిలపక్షం వివిధ ప్రజా సంఘాల విద్యార్థులతో దశలవారీ పోరాటం నిర్వహిస్తామని ప్రముఖ న్యాయవాది కాకినాడ ఆయుర్వేద కళాశాల నిర్మాణ పోరాట కమిటీ కన్వీనర్ డాక్టర్ జవహర్ అలీ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ కాకినాడ జిల్లా కాకినాడ చిడిల్ గర్ల్స్ పాలిటెక్నిక్ ప్రాంగణానికి ఆనుకొని 7 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అందులో 2 ఎకరాల ఆయుర్వేద హాస్పిటల్ నిర్మించాలని, నిబంధనల ప్రకారం హాస్పిటల్ ఉన్న చోటనే కళాశాల నిర్మించాలని, సుమారు 15 కోట్లతో 50 పడకల ఆయుర్వేద ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని, ఇంకా 5 ఎకరాల భూమి మిగిలి ఉందని, అందులో కళాశాల నిర్మాణానికి ప్రతిపాదనలు పూర్తయ్యాయని, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు 70 కోట్లతో కళాశాల కోసం నిధుల విడుదల కోసం కృషి చేశారని, మంజూరు కూడా అయ్యాయని మధు అన్నారు. 50 బెడెడ్ హాస్పిటల్ ఈ స్టేట్లో విజయవాడ తర్వాత 50 బెడెడ్ హాస్పిటల్ కాకినాడకు వచ్చింది. మీరు చాలాసార్లు విజిట్ చేశారు, ఆ ప్రాంతం అంతా చూశారు. అది వెంటనే ఓపెన్ చేసే ప్రయత్నాల్లో మీరందరూ ఉన్నారు. అలా ఉండగా అది గర్ల్స్ పాలిటెక్నిక్ పక్కన ఉన్న స్థలం. ప్రస్తుతం అదేదైతే 50 బెడెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి స్థలం, దారి మార్గాల గురించి మీరంతా ప్రయత్నం చేస్తున్నారు. అది సమస్య. అలా ఉండగా దాని పక్కన స్థలం ఉంది, సుమారు 5 ఎకరాల స్థలం. ఆ స్థలంలో కళాశాల ఆయుర్వేదిక్ హాస్పిటల్ కట్టడం అన్నది సమంజసం. కాలేజ్ కట్టడం అన్నది. ఎందుకంటే పక్కన గర్ల్స్ హాస్టల్ ఉంది, ఇటు పక్కనేమో హాస్పిటల్ ఉంది, ఇటు పక్కన డ్వెల్లింగ్ హౌసెస్ అన్నీ ఉన్నాయి. ఆ మధ్యలో ఆ కొద్దిపాటి స్థలంలో ఒక స్టార్ హోటల్ లేదా కన్వెన్షన్ సెంటరో ఒక ఫంక్షన్ హాల్లో తీసుకొచ్చి అక్కడ కట్టడం ఎంతవరకు సబబు? పర్యాటక శాఖ అభివృద్ధి కోసం వారు స్థలాన్ని కేటాయించి ఉంటే అది అనువైన ప్రదేశం కాదు. కాకినాడకి బ్రహ్మాండమైన సముద్ర తీరం ఉంది, సుందర నగరంగా అనేక చోట్ల వెళ్ళి ఆ స్థలాలు తీసుకుని అక్కడ కట్టుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి పక్కనే కళాశాల ఉండాలి. ఎక్కడో పిఠాపురంలో, గొల్లపురంలో ఎక్కడో కళాశాల మరి అలాంటప్పుడు విద్యార్థులు ఏమైపోతారు? కలెక్టర్ గారు అలా పెట్టారా? కన్ఫర్మ్ పెట్టి ఇచ్చేసారంట, అక్కడ ఇచ్చారట. 100% ఇది మేబీ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ సీఎం గారైనా డిప్యూటీ సీఎం గారైనా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్, రైతులకి ఇంపార్టెన్స్, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటని మీ అందరికీ తెలుసు. డెఫినెట్లీ ఇది ఏంటంటే అక్కడ అవగాహన ఉంది. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ ప్రపోజల్ ఎలా పంపించారో దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అయి ఉంటారు. డెఫినెట్లీ ఈ విషయాన్ని ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తనే ఇవ్వలేదు, కాళ్ళు ఎలా పట్టుకుని బతిమలాడి దీంతో పాటు ఆయుర్వేదిక్ కాలేజ్ కావాలని చెప్పి నేను వెళ్ళి మాట్లాడి మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తే మినిస్టర్ ఏమన్నారంటే మీ స్టేట్ ప్రపోజల్ నుంచి పంపించమన్నారు. స్టేట్ ప్రపోజల్ ని మరి పంపించారు అంటే స్టేట్ గవర్నమెంట్ ఆ ప్రపోజల్ పంపించింది అంటే ఇంట్రెస్టెడ్ గా ఉండి ఇక్కడ కాలేజ్ కావాలని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కోరుకోవటం వల్ల మన హెల్త్ మినిస్టర్ సత్యప్రసాద్ గారు దీన్ని పనిగెట్టుకుని నేను ఢిల్లీకి తీసుకెళ్లి ఆయన కూడా వెళ్ళి మినిస్టర్ గారిని కలిసి దీన్ని కేటాయించుకుని 70 కోట్లు కేటాయించుకున్నాం. 70 కోట్లు కేటాయించుకుని ఆల్రెడీ 7 crores ఫండ్స్ కూడా ఇచ్చేసారు. దీని ఏంటంటే కాలేజ్ అనేది ఈ రేడియస్ లో 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల 3 to 3.5 ఎకరాల స్థలం చూపించాలి. సో ఇది వచ్చిన తర్వాత ఫండ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ కాలేజ్ స్థలం లేకపోవడం వల్ల ఫండ్స్ డిప్లాయ్ అవ్వలేదు. ఉన్న స్థలాన్ని టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేవన్నారు. టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చారంటే కాలేజీకి రాకముందా లేకపోతే ఏంటనేది నేను క్లియర్ గా కనుక్కుంటాను. రేపే కలెక్టర్ గారిని కూడా వెళ్ళి కలుస్తాను. కలిసిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడతాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రండి, మీరు ఒకసారి వెళ్ళి కలవండి. కొండవారు కలిస్తే ఆయన లోకేష్ తో నేను మాట్లాడతాను, మీరు అప్పుడు ఇప్పిస్తాను. మళ్ళీ మమ్మల్ని అనుకుంటారు మీరు అసలు పర్సన్ అన్నారండి. తమరు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తాను. మీరు ఎప్పుడు వస్తారో ఏంటో నేను కనుక్కుంటే మీరు ఒకసారి కలిదిరిగానండి. టోటలీ సెంట్రల్ ఫండ్స్ అండి. ఇప్పుడు కాలేజ్ వచ్చిందంటే 100% నేనే తెచ్చింది కదండి. నేనే అందుకే సార్ కృషి అమ్మకుండా రాశాను సార్. మీరు చేసిందంతా